రాబోయే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ప్లేస్ ఏదైనా గెటప్ ఏదైనా నవ్విష్టం మాత్రం పక్కా అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. అలలే అలలే మా అలలే మామా అలలే మామా అలలే మామా హే అలలే అలలే మా అలలే మామా అటవి మల్లెంటి పడుచోయమ్మా. అరే మొహం కనపడి రా కొద్దిగా. ఏంట్రా మనకి పేర్లు? అప్పుడు నేను చేసిన పనులకి బూతులు లేక నీ అని ఆపేశారు, అదే పేరు అయిపోయింది నాకు. మరి నీకేంటి దా అని పెట్టారు? నేను చిన్నప్పటి నుంచి చూసి నేను చిన్నప్పటి నుంచి ఎవరిని చూసినా దా దా అనే ఉండరా, దానికే దా అని పెట్టేసి అంతేగా దా వరకేగా. పద బయలుదేరి, ముందు వేటకెళ్ళాలి కదా. అచ్చా సరే వెళ్ళిపోదాం. అరే ఆ ఓడలో పట్టుకొని అనుకుంటే వెళ్ళిపోదాం. లాస్ట్ టైం అలాగే ఓడ పట్టుకొని ఓ జట్టు పుల్ నోట్లో ల్యాండ్ వేసేస్తా ఏంటి పుల్లు వేసేస్తారా అంటారా బాబు? జింకని వేటాడు పులి ఎంత సైలెంట్ గా ఉంటది, అలాంటిది పుల్ని వేటాడంటే మనం ఎంత సైలెంట్ గా ఉండాలి. మంచిగా ఊపిరి తీసుకో. ఇప్పుడేసే వేసేది పులి వెళ్ళిపోయి గంట అయింది. పులి పరిగెడుతుంది చూసాగో, అలా పరిగెడుతుంది కదా, అలా పరిగెడుతుంది. అలాగే కూడదు, అది ఇలా పరిగెడుతున్నప్పుడు ఇక్కడ వేసాం అనుకో ఆ టైం ఇంకో సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడు పులి డైలాగ్ విన్నట్టుంది, అక్కడ ఉంది రావట్లేదు. ఈ లోపల రెస్ట్ తీసుకుందాం, మనుషులు రాకుండా చూసుకోవాలి అడవిలోకి. అర్థమైందా? మనం జాగ్రత్త చూసుకో, మన అడవి. No, please. ఎవరు మీరు? Actually, I came from America. అమెరికా నుంచి వచ్చాను, మా ప్రూఫ్ ఏముంది? ఏంటి? My ID proof. ఐడి ప్రూఫ్. ఇదేంటి 2 కేజీలు బియ్యం షుగర్ అని రాసిన ఇందులో? Oh, ration card ఇచ్చాను. అమెరికా నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు ఇక్కడికి? చెప్పండి. అమెరికాలో పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది, అందుకని ఇలాంటి అడవిలోకి వచ్చి ప్రశాంతంగా బతుకుదామని వచ్చాము. అంతే కదా డియా? అమెరికాలో ఏం చేస్తుంటావు నువ్వు? నయగర వాటర్ ఫాల్స్ కి వాటర్ సప్లై చేస్తాను. నువ్వేం చేస్తుంటావు? ఆ వాటర్ ని కలుపుకొని తాగేస్తాను. Actually, I'm feeling very hungry. ఆకలిగా ఉంది. Can you please get me some fruits? తినడానికి ఫ్రూట్స్ ఏమైనా తీసుకురారా? పద. అరే బా, లేడీ గట్ట 10 రూపాయలు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ 2 మ్యాప్స్ ఉన్నాయి. వాళ్ళ బట్టల మీద ఉన్నాయి, ఒకటి ఫ్రంట్ ఉంది, ఒకటి బ్యాక్ ఉంది. మన దగ్గర ఒక మ్యాప్ ఉంది. ఈ మ్యాప్ కి ఆ మ్యాప్లు టచ్ చేస్తే ఫుల్ మ్యాప్ వస్తుంది. ఫుల్ మ్యాప్ వస్తే ఈ అడవిలో ఆ వజ్రం ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఓకేనా? ఎలాగని రాపట్టాలి. Oh my dear, very beautiful weather. What a trees. ముట్టుకోవద్దు, Why? పాడైపోతాయి. ఇవ్వండి. Oh, thank you. What is this? చిలకడ దుంప. Okay. Wow! ఎంత ప్రశాంతంగా, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఫ్రూట్స్. అంత లేదు, మేము కొనుక్కున్నాం, కేజీ 50 రూపాయలు. అవును, వచ్చేటప్పుడు కొన్ని జంతువులు ఇతని ఫేస్ కట్ లో ఉన్నాయి. ఏంటి అంటే చిన్నప్పటి నుంచి కలిసి ఉంటాం కదా, అలా మొహాలు చూసి అందులో మొహంలో మొహం పెట్టి చూస్తుంటాడు వాటిని. 1 minute. పట్టుకో పక్కన. ఏం చేస్తున్నారండి? గాలి నింపుకు వెళ్తున్నాడు. Okay. ఏంటండి? యాక్చువల్లీ అమెరికాలో పొల్యూషన్ ఎక్కువైపోయింది కదా, ఇక్కడ నుంచి ఆక్సిజన్ తీసుకెళ్ళి అక్కడ వదిలేసి పీల్ చేసుకుంటాను అనమాట. వెనకాల పెట్టే పులుస్తుంది. ఏం పర్లేదు, అది ఆడపులి. అది ఆడ మగ నీకే తెలుసురా. బాగుంది డ్రెస్. వెనకాల తిరగండి వచ్చాం. ఇది కూడా బాగుంది డ్రెస్. ఒక్క ఫోటో. అందులో మొహం ఎక్కడ వస్తుంది? నా ముఖం వస్తుంది కదా, మేం కనబడాలి కదా ఫోటోలో. ఏం పర్వాలేదు, దిగం. మనం ఒకసారి కళ్ళగంతలు ఆట ఆడుకుంటే చాలా బాగుంటుంది. పొద్దున్నే కళ్ళగంతలాట. అలాగే ఉండండి. వీరి గుమ్మడ పేరు, వీరి పేరేమిటి? దా వెతకాలి. తనడు
ఏమైందండి? అడవే రండి ఏదో ఆట ఆడదామని ఆపేశారు. ఆడాడదామని ఆఫీసర్. ఓ మై గాడ్. ఒక్కసారి ఆ మ్యాప్ చింపిస్తే నేను నా పని చూసుకుంటాను. ఏం మ్యాప్ అండి? ఇదిగో ఈ మ్యాప్, అదిగో వెనకాల ఉంది మ్యాప్. ఇది మ్యాప్ యాక్చువల్ గా. ఇది మ్యాపా? అవును. ఇది డిజైన్ అనుకున్నాం మేము. కాదు, ఇది ఇదిగో. మ్యాపా? యా, నా దగ్గర చిన్న మొక్క ఉంది మ్యాప్. ఈ మూడు కలిపితే ఫుల్ మ్యాప్ అవుద్ది. అదైతే నాకు వజ్రం దొరుకుతుంది మీ అడవిలో. వజ్రం? అవును వజ్రం? అవును. వందిస్తారు ఎవరు కొంచెం మ్యాప్ ఇవ్వండి. వజ్రం మ్యాప్ అంటున్నాడు. ఏ మ్యాప్ ఇస్తారు లేదా? మేము ఇయ్యం. ఏయ్, ఏయ్. మరి రండి, పక్క పక్క రండి. ఏమైంది? ఏం కాలరా రెండు ఎకరా. మ్యాప్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇంకో మ్యాప్ కావాలంటే ఎస్ దొరికింది. ఏమైంది? దొరికింది. దొరికిందా? ఏంటి? నీకు కావాల్సిన వజ్రం అమెరికాలో నయగరా వాటర్ ఫాల్స్ కింద ఉంది. పదమ్మ నయగరా ఫాల్స్ వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. వచ్చినోడు వచ్చినట్టు ఉండకుండా మ్యాప్ అని అడవంతా తవ్వేసి నువ్వు నయగరా ఫాల్స్కి వెళ్తావా? చెప్పాను ముందే నీకు. మన అడవిని మనం జాగ్రత్త కాపాడుకోవాలి. జాగ్రత్త చూసుకో. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? బాగుంది, చాలా సరదాగా ఉంది. నాగబాబు సార్ బాగుంది, ఎంటర్టైన్ చేశారు బాగా. గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్రియతమా హృదయమా ప్రణయమా నా ప్రాణమా. కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా ఈ పోలీస్. పోలీస్ ఏ బల్ ఆపమంటారు సార్? ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ లేని. భాస్కర్ బండి ఆపండి. మీకు లైసెన్స్ ఉందా ముందు అసలు? సార్ నా ఫ్రెండ్ సార్ లైసెన్స్ అదే ఉంది సార్. లైసెన్స్ అదే ఉంది సార్. డోంట్ మ్యాన్ హ్యాండ్లింగ్. బెంజ్ సర్కిల్ ఎస్ఐ రామ్మోహన్. హాయ్ రామ్మోహన్. నేనే ఇక మాట్లాడు. ఎవరు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? విజయవాడ సిటీలో కొంతమంది ఎక్కడైతే మేము చెకింగ్ చేస్తా ఉంటామో, మేడం మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదంటే వాళ్ళు చెప్పి రీజన్స్ ఏంటంటే మా ఇల్లు ఇక్కడే సార్. ఒకసారి కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఇలానే బైక్ లో వెళ్తుంటే పోలీస్ పట్టుకుంటే నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నేను చెప్పానండి. నా పుస్తలు కూడా తాకట్టు పెట్టి మందు తాగినావు, నీకు భయం లేదా? ఏ మొగడైనా పుస్తలు కట్టేటప్పుడు భయపడాలి కానీ తాకట్టు పెట్టేటప్పుడు పెట్టద్దు. పొద్దున్నే ఎందుకు తాగేసి వచ్చావు అది చెప్పు. పిచ్చిపోయిందానా, ఇవాళ 31 డిసెంబర్. గిప్ప తాడు. అయినా 31st నైట్ వాంతులేనండి. పిచ్చిపోయిందానా, మీ లేడీస్ ఫస్ట్ నైట్ తర్వాత వాంతులు చేసుకుంటారు, మా మొగలు 31st నైట్ తర్వాత చేసుకుంటారు. నీకోసం ఖచ్చితంగా జనవరి 1 నుంచి మందు బంద్. నిజంగా ఒట్టు? కానీ డిసెంబర్ 31st మాత్రం ఫుల్. రష్మి ఏంటి? నా కొడుకుని యువరానర్ సిటీలో చదివిపిస్తున్నా. అది యువరానర్ సిటీ కాదు, యూనివర్సిటీ. ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, కావాలంటే టెస్ట్ చేయి. ట్రైన్ ఈస్ కరెంట్లీ స్విచ్ ఆఫ్. ఓ చెంబాలా, నా కొడుకు కూడా ఇంగ్లీష్. అమ్మా చూడు యువర్ నెక్స్ట్ స్టాప్ ఈస్ అమీర్పేట. నాకంటూ ఒక స్పెషల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నేను ఆవిడ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేను. అమ్మాయి పేరు చెప్పు ఫస్ట్. అర్చన. ఇంటి పేరు చెప్పు. తన ఇంటి పేరు నా ఇంటి పేరుగా మార్చుకునే అమ్మాయికి అర్చన గారు, డూ యూ మ్యారీ మీ? The customer you're calling is currently out of service. ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. మంచి షాప్ పెట్టుకున్నాం, ఓల్డ్ ఇయర్ షాప్. సంజానే తోనే తానే నేనాను
నక్షత్రమే అనే పట్టండి గోమూత్రం ఆదిపర్యాయం. నేను నీ కోసం చచ్చిపోతున్నాను చూడు, నేను అసలు నా వల్ల కాదు. నిజంగా సిన్సియర్ గా ఇష్టపడుతున్నావా లేదా అని చెప్పి చిన్న టెస్ట్ చేశాను బేబీ. ఐ లవ్ యూ బేబీ. వీళ్ళిద్దరు గొడవలు ఇగోలు మళ్ళీ లవర్సే ఒకళ్ళు మాట్లాడుకోరు. నీకు నీ గర్ల్ ఫ్రెండ్ గొడవ అయింది, ఓకే, నువ్వు ఎలా కాంప్రమైజ్ చేస్తావు? ఏముంది, ఆ అమ్మాయిని గదిలో తీసుకెళ్ళి గడబడి చెప్తాను, కాంప్రమైజ్ అయిపోతుంది. అది కాదురా, నీకు నీ గర్ల్ ఫ్రెండ్ గొడవ అయింది, ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది, అప్పుడు నువ్వు ఎలా కాంప్రమైజ్ చేస్తావు? పుట్టింటికి వెళ్ళిపోతే ఏముంది, నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి గదిలో తీసుకెళ్ళి గడబెట్టేస్తాను, కాంప్రమైజ్ అయిపోతుంది. బాబు వైబ్లెంట్ గా చేయొద్దు, ఎంటర్టైన్మెంట్ వద్దు. అలా కాదు గురువు గారు, హ్యాపీ న్యూ ఇయర్ కదా. ఇళ్లలో ఉండక్కర్లేదా? అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఆడే పార్టీ వద్దని చెప్పాడు కదా, ఆడి చేత ఈ రోజు మనం ఇక్కడ పార్టీ చేద్దాం. గురువు గారు ఎవరోనండి అమ్మాయి మందాకిని గారు అంటే, అబ్బో చాలా అందంగా ఉందండి, మీకు గ్రీటింగ్ కార్డు ఇమ్మని చెప్పింది ఆవిడ. మందాకిని ఎవరో నాకు గుర్తుకు రావటం లేదే. మందాకిని గారు మీరేమో చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నారు, అసలు ఆయన ఏమో గుర్తు రావట్లేదని చెప్తారు. తెలుసు. మందాకిని గారు గురువు గారు వచ్చేయమన్నారండి, 50,000 కొట్టాలా ఆటోకి ఒక 50,000 కావాలని అడుగుతున్నారు. బండానికా ఎక్కడానికా? చచ్చిపోయాను బాబాయ్. అమ్మాయి ఎవర్రా? నేను లవ్ చేసిన అమ్మాయి నాన్న. ఎలాంటి దాన్ని ప్రేమించావరా? 10 రూపాయలు పీచి మిఠాయి అమ్ముకునేది రా ఇది. ఒక్క వారం టైం ఇస్తా, ఓకే నాన్న. అమ్మాయి నన్ను ఇంప్రెస్ చేసింది అనుకో, కోడల్ని చేస్తా. ఓకే నాన్న. నేను స్నానానికి వెళ్తున్నా, టవల్ తెచ్చి తొందరగా. వైను గుమ్మం తగులుతుందని చెయ్యి అడ్డం పెట్ట. గుమ్మం గుంటూరులో ఉంది, నేను నెల్లూరులో ఉన్నాను. నువ్వేంటి కర్నూలులో పెట్టావా? జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.